ప్రార్థన చేయనప్పుడు ఎలా అన్నాడా? ప్రార్థన చేసినప్పుడప్పుడు అన్నాడా? ప్రార్థన చేసినప్పుడు ఎలా అంటే ప్రార్థన చేసిన ప్రతిసారి వారిని క్షమించండి. అప్పుడు ఇంతకీ ఈ రూల్ ఎందుకు పెట్టాడంటే, నువ్వు ఎప్పుడైతే నిలబడి నీ కోపం ఉన్న వాళ్ళ మనస్సులో క్షమిస్తావో అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. మీరు క్షమించకపోతే క్షమించను, నేను క్షమించను. పాపాలు క్షమించకుండా మనం చచ్చామనుకోండి, ఎక్కడికి పోతాం? నరకం. వద్దండి బాబా, నరకం మనకొద్దు. అందులో శాశ్వత కాలం. ఏదో 60 సంవత్సరాలు తప్పు చేసినందుకు 60 సంవత్సరాలు కాలిస్తే బాగుందండి. 60 కాదు, 600 కాదు, 6,000 కాదు, 6 కోట్లు కాదు, 6 లక్షల వేల కోట్లు కాదు, అనంతకాలం. అది ఎంత చిన్న కాలానికి అంత పెద్ద శిక్ష ఏంటండి? వద్దు. కనుక మనం ఏం చేయాలి? క్షమే కదా, నిన్ను క్షమించాడు కదా.